నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక చాలా నాటకీయమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. సాక్షాత్తు మహాయోధుడు అర్జునుడు ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆలోచించండి, యుద్ధభూమిలో సర్వసన్నద్ధంగా ఉన్న ఒక వీరుడు ఉన్నట్టుండి ఎందుకు అంతలా కుప్పకూలిపోయాడు? ఈ పతనానికసలు కారణమేంటో కొంచెం లోతుగా చూద్దాం. అసలు అపారమైన పరాక్రమమున్న అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన ఒక యోధుడిని సైతం వణికించగలిగే శక్తి దేనికుంటుంది? ఈ ఒక్క ప్రశ్నతో మనం మొదలుపెడితే అర్జునుడి ఆకస్మిక పతనానికి వెనుకున్న రహస్యమేంటో మనకర్థమవుతుంది. మన ఈ విశ్లేషణకు ఆధారం ఈ రెండు విషయాలే. ఒకవైపు చూస్తే అర్జునుడి పరిస్థితిని వర్ణించే అసలు శ్లోకముంది. మరోవైపు ఆ శారీరక లక్షణాల వెనుకున్న అసలు కారణాన్ని విడమరిచి చెప్పే భాష్యముంది. ఈ రెండింటి సహాయంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా అర్జునుడి శరీరం అసలు ఎలా స్పందించిందో చూద్దాం. యుద్ధభూమిలో అతనిలో కనిపించిన ఆ తీవ్రమైన శారీరక లక్షణాలు ఏంటో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఇవి అతని మానసిక వేదనకు అద్దం పడుతున్నాయన్నమాట. మొట్టమొదటిది చాలా స్పష్టంగా కనిపించే లక్షణమిదే. అతని శరీరం అదుపుతప్పి తీవ్రంగా వణకడం మొదలుపెట్టింది. ఇది కేవలం భయంతో వచ్చే చిన్న వణుకు కాదు, అతని సంకల్ప శక్తిని కూడా ధిక్కరించి అతన్ని నిస్సహాయుడిగా మార్చేస్తున్న ఒక తీవ్రమైన ప్రకంపన. ఆ తర్వాత అతని ఒంటిమీద రోమాలు నెక్కబొడుచుకున్నాయి. మనందరికీ తెలుసు, శరీరం ఏదైనా తీవ్రమైన భావోద్వేగానికి గురైనప్పుడు అసంకల్పితంగా ఇలాగే స్పందిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా కీలకమైన విషయం. ఏ యోధుడికైనా తన ఆయుధం ప్రాణం లాంటిది. అలాంటిది అర్జునుడి ప్రాణసమానమైన ప్రఖ్యాతిగాంచిన గాండీవ ధనుస్సు తన చేతినుండి జారిపోతోంది. అంటే అతని బలం, ధైర్యం రెండూ సన్నగిల్లుతున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సంకేతం ఏముంటుంది? ఇక చివరిగా ఈ శక్తివంతమైన అనుభూతి. అతని చర్మం మండిపోతున్నట్టనిపించిందట. అతని మనస్సులో చెలరేగుతున్న సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క లక్షణం చాలు. మనస్సులోని అగ్ని శరీరాన్ని దహించివేస్తోందన్నమాట. సరే, ఈ లక్షణాలన్నీ చూశాం కదా. ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఇవన్నీ దేనికి సంకేతం? ఇది ఏదైనా ఆధ్యాత్మిక ఆనందమా, పారవశ్యమా, లేక కేవలం భయమా? వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, కొన్ని శారీరక లక్షణాలు అంటే ఈ వణకడం, రోమాలు నెక్కబొడుచుకోవడం లాంటివి ఆధ్యాత్మిక పారవశ్యంలోనూ తీవ్రమైన భయంలోనూ ఒకేలా కనిపించొచ్చు. కాని వాటి వెనుకున్న కారణం, సందర్భం పూర్తిగా వేరు. ఆధ్యాత్మిక అనుభూతిలో ధైర్యం పెరుగుతుంది, కాని అర్జునుడి పరిస్థితిలో ధైర్యం, బలం రెండూ కోల్పోతున్నాడు. అక్కడే తేడా ఉంది. మరైతే అర్జునుడి వేదనకు అసలు మూలమేంటి? ఇది ఆధ్యాత్మిక పారవశ్యం కానప్పుడు భయమే కారణమా? భాష్యం దీనిపై ఒక చాలా స్పష్టమైన, ఆశ్చర్యకరమైన నిర్ధారణకొస్తుంది. ఇప్పుడు మనం ఆ అసలు కారణమేంటో చూడబోతున్నాం. ఇదిగో భాష్యం నుండి నేరుగా తీసుకున్న కీలకమైన వాక్యం. అర్జునుడి ఈ శారీరక, మానసిక పతనానికి కారణం ఇదేనని ఖచ్చితంగా చెప్పబడింది. జీవితపు భౌతిక భావన. ఒక్క క్షణం ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదో ఆలోచిద్దాం. అసలు ఈ జీవితపు భౌతిక భావన అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, నేను అంటే ఈ శరీరం, నా వాళ్లు అంటే నా బంధువులు, స్నేహితులు అనే నమ్మకమే. భాష్యం ప్రకారం అర్జునుడి భయానికి, అతని పతనానికి మూల కారణం ఖచ్చితంగా ఈ ఆలోచనా విధానమే. సో ఇక్కడ మనం నేర్చుకోవలసిన ముఖ్య పాఠమేంటంటే, మనసులో ఉన్న ఒక ఆలోచనా విధానం, ఒక నమ్మకం మన శరీరం మీద ఎంత బలమైన, స్పష్టమైన ప్రభావం చూపుతుందో చూడండి. మనసులో పుట్టిన ఒక భావన శరీరాన్ని ఎలా శాసిస్తుందో చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. ఈ క్రమాన్ని గమనిస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. మొదటి అడుగు తనని తాను శరీరంగా భావించడం. దానివల్ల ఆ శరీరానికి హాని కలుగుతోందనే భయం పుడుతుంది. చివరికి ఆ మానసిక భయమే అర్జునుడి శారీరక పతనానికి దారితీసింది. అంటే ఒక తాత్వికమైన ఆలోచన నేరుగా భౌతిక పతనానికి ఎలా దారితీస్తోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ వేల సంవత్సరాల నాటి పాఠం మన ఇప్పటి జీవితానికి ఎంతవరకు వర్తిస్తుంది?
మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన వంటి వాటిలో ఎన్నింటికి మూలాలు కేవలం ఈ భౌతిక దృష్పథంలోనే పాతుకుపోయి ఉండవచ్చు. ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం.